ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి 4వ టీ20లో ఇండియా ఓపెనర్లు తన బ్యాటింగ్ మార్క్ అయితే చూపించలేదు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సంజు శాంసన్ యొక్క ఆట తీరు మార్చుకోలేదు. అలాగే కెప్టెన్గా సక్సెస్ అవుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. అలాగే మన తెలుగు కుర్రాడైనటువంటి తిలక్ వర్మ లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టినటువంటి హార్దిక్ పాండ్యా ఇంకా ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మాట్లాడుకుంటే ఇండియా మొదటగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగింది. అంతేకాకుండా అందరూ అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్లో ధ్రువులను పక్కన పెట్టడము, అలాగే శివన్ దుబే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడము నిజంగా ఆకట్టుకుంది. కానీ హర్షిత్ రాణా ప్లేయింగ్ లెవెల్లో లేదు, కానీ బౌలింగ్కి వచ్చాడు. ఎలా వచ్చాడో చెప్తా. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే బ్యాటింగ్లో మొదటి ఓవర్లో అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. మనకు 12 రన్స్ వచ్చేవి, కానీ సెకండ్ ఓవర్లోనే తలకిందులయ్యాది. ఏకంగా ఒక ఓవర్లో మెయిడెన్ చేయడమే కాకుండా 3 కీలకమైన వికెట్లను పోగొట్టుకుంది ఇండియా. అందులో మొదటగా సంజు శాంసన్తో వస్తే తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ గోల్డెన్ డక్అవుట్ కావడము, సెకండ్ ఓవర్ లాస్ట్ బాల్కు కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడము, మహమ్మద్ కోలుకోని దెబ్బతీశాడు ఇండియాను. ఆ తర్వాత మంచి ఆరంభం లభించినా కానీ అభిషేక్ శర్మ దాన్ని కీలకంగా మలచడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. అతను స్టార్టింగ్లో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు, కానీ చివరికి వచ్చేసరికల్లా పెద్ద ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో తాను కేవలం 19 పంతులు ఎదుర్కొని 29 పరుగులు చేశాడు. అందులో 4 4లు 1 6 ఉంది. కానీ తర్వాత రింకు సింగ్ పర్వాలేదనిపించే బ్యాటింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాలనుకుంటే శివం దూబే అలాగే హార్దిక్ పాండ్యా యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో మొదటగా మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా మొదటి 17 బంతులకు గాను కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 15వ ఓవర్ నుంచి శివతాండవం చేసినట్టు వీర విహారం చేశాడు ఇంగ్లీష్ బౌలర్లను. ఇక్కడ ఉతుకుడు అన్నట్టు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. 30 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అందులో 4 4లు 4 6లు ఉండడం విశేషం. మరొక ఆల్రౌండర్ అయినటువంటి శివన్ దుబే కూడా 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అందులో 7 4లు 2 6లు ఉన్నవి. 19 ఓవర్లకు గాను ఇండియా స్కోరు 178 పరుగులు ఉన్నవి. కానీ చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు తీసి 3 వికెట్లు కోల్పోయింది ఇండియా. నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను 181 పరుగులకు గాను 9 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లీష్ బౌలర్లోకి వస్తే మహమ్మద్కు 3 వికెట్లు దక్కగా, ఓవర్టన్కు 2 వికెట్లు, అలాగే క్రేస్కు 1 వికెట్, అలాగే రషీద్కు 1 వికెట్ దక్కింది. ఇంకా ఇండియా బ్యాటింగ్లో మొదటగా చూస్తే మాత్రం ఇంగ్లీష్ ఆటగాళ్ళు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. 60 చిల్లర వరకు కూడా వికెటే కోల్పోలేదు. ఆ టైంలో రవి బిష్ణోయ్ పవర్ ప్లే చివరి బంతికు మొదటి వికెట్ తీశాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ మరో వికెట్ తీయడం, ఇక్కడ నుంచి వికెట్ల పతనం ఒక్కసారిగా కూలిపోయింది ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లు. అంతేకాకుండా ముఖ్యంగా కన్సిక్వెన్స్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి హర్షిత్ రాణా అదిరిపోయే ఆరంభమే ఇచ్చాడు. ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో లివింగ్స్టన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన అతన్ని మొదటి ఓవర్లోనే హర్షిత్ రాణా తన ఇంటర్నేషనల్ టీ20 పరంగా మొదటి ఓవర్లోనే వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత వెనుక తిరగతీయకుండా వరుణ్ చక్రవర్తి కూడా బ్రూక్ను హాఫ్ సెంచరీ అయిన వెంటనే వికెట్ తీయడము, అదే ఓవర్లో మరో వికెట్ తీయడము. ఓవరాల్గా ఈ మ్యాచ్లో స్పిన్నర్లు మంచిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే హర్షిత్ రాణా కూడా అదిరిపోయే మొదటి మ్యాచ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో హర్షిత్ రాణాకు 3 వికెట్లు దక్కగా, రవి బిష్ణోయ్కి 3 వికెట్లు దక్కగా, వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు, అలాగే అక్షర్ పటేల్కు 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో అదిరిపోయే ట్విస్టులు ఉన్నవి. ముఖ్యంగా మొదటగా చెప్పాను కదా, విరాట్ కోహ్లీ రికార్డును ఏంటి బద్దలు కొట్టిందంటే డెత్ ఓవర్లో, అంటే 15 ఓవర్ల నుంచి 20 ఓవర్ల మధ్యలో అత్యధిక పరుగులు సాధించినటువంటి విరాట్ కోహ్లీని ఈ మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా బద్దలు కొట్టాడు. ఇంతవరకు విరాట్ కోహ్లీ 1013 పరుగులు ఉంటే దాన్ని ఈరోజు మ్యాచ్తో చెరిపివేశాడు హార్దిక్ పాండ్యా. ఓవరాల్గా 1083 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు హోమ్ సిరీస్లో వరుసగా
17 సిరీస్లు ఇండియా గెలుచడం విశేషం. ఇది ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లోని హైలైట్స్. ప్లీజ్ మరొక మ్యాచ్ ఎల్లుండి జరగబోతుంది. ఆ మ్యాచ్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ బ్యాటింగ్ తీరులో అస్సలు ఏమీ బాగలేదు. మొదటి మ్యాచ్లో పర్వాలేదు అనిపించినా కానీ రెండో మ్యాచ్, మూడో మ్యాచ్, నాలుగో మ్యాచ్లో ఘోరంగా కనీసం డబుల్ డిజిట్స్ కూడా దాటుకోలేకపోయాడు. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గత 10 మ్యాచ్ల నుంచి చూస్తే మాత్రం కేవలం ఒకటే హాఫ్ సెంచరీ ఉంది. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ డక్అవుట్, సెకండ్ మ్యాచ్ 12, థర్డ్ మ్యాచ్ 14, ఈ మ్యాచ్ డక్అవుట్. అలాగే మన తెలుగు కుర్రాడైనటువంటి తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో గోల్డెన్ డక్అవుట్ కావడం నిజంగా బాధ అనిపించింది. ఇలాగైతే మాత్రం చాలా కష్టం. మరి చిట్ట చివరి మ్యాచ్లో మళ్ళీ మహమ్మద్ షమీని తీసుకొని వస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.